ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కరెన్సీస్లో యూరో ఒక పవర్ఫుల్ కరెన్సీ. మన రూపీతో ఎక్స్చేంజ్లో చూసుకుంటే ఒక యూరో ఉంటే 100 రూపాయలు ఉన్నట్టు. అంటే యూరో అంత స్ట్రాంగ్ అనమాట. అసలు యూరో అంత పవర్ఫుల్ అవడానికి కారణం ఏంటి? ఈ రోజుతో కలిపి దాదాపు 21 దేశాలు యూరోని సోల్ లీగల్ టెండర్ అనుకుంటున్నాయి. అంటే అక్కడ యూరోనే సోల్ లీగల్ టెండర్ అనమాట. అసలు యూరో అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. రీసెంట్గా బల్గేరియా యూరోని సోల్ లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేసింది. దానికి సంబంధించి యూరోపియన్ యూనియన్ కూడా గ్రీన్ లైట్ ఇచ్చేసింది అనమాట. ఎవరైతే ఏ దేశాలైతే యూరో కరెన్సీని సోల్ లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేస్తారో, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా యూరోజోన్ కంట్రీస్ అనమాట. యూరోజోన్లో ప్రాపర్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం కూడా ఉంటుంది. యూరోపియన్ యూనియన్, యూరోజోన్ ఇవన్నీ ఫామ్ కాకముందు యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ ఉండేది. ఈ యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ పని ఏంటంటే స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయడం అనమాట. దేశాలన్నీ కూడా, యూరోప్లో ఉన్న దేశాలన్నీ కూడా వాటి కరెన్సీని చాలా స్టేబుల్గా ఎక్స్చేంజ్ రేట్ మెయింటైన్ చేయాలి. అయితే మనం గమనిస్తే కనుక యూరోప్లో రకరకాల దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా ఈ దేశాలన్నీ ఎకనమికల్గా ఇంటిగ్రేట్ అవ్వాలంటే కరెన్సీ కూడా ఒకటే ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఒక దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండి ఇంకో దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారు, వడ్డీ ఎక్కువ తెచ్చుకుంటారు. అలా కాకుండా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఎకనమిక్ ఇంటిగ్రేషన్ కోసం యూరోజోన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు.